షాదం తొక్కిసలాటలో 5గురు భక్తుల మృతి. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల, టోకెన్ల కోసం తోపులాట. అస్వస్థతతో మరో మహిళ కూడా మృతి. మీరు ఇక్కడ చూడొచ్చు, తిరుమలలో పెను ప్రమాదం అయితే జరిగింది. తిరుమలలో తొక్కిసలాట అయితే జరిగిందనమాట. సో ఒక్కసారిగా తిరుమలలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాటలో 5గురు భక్తులు చనిపోయారు. మరో 48 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురైన తమిళనాడులోని సేలంకి చెందిన మల్లిక అనే మహిళ కూడా మృతి చెందారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 8 కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి తీర్చిదే అధికారులు ఏర్పాటు చేశారు. 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. మనకి ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించినట్టు వెల్లడించారు. దీంతో ఆయనే ఉదయమే రాష్ట్రంతో పాటు పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అయితే కేంద్రానికి అయితే చేరుకున్నారన్నమాట. సో ఇందులో తొక్కిసలాట అయితే జరిగింది. జీవకోన, బైరాగి పట్టేడ, శ్రీనివాసం, అలిపిరి ఈ ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. తొలుత జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద స్వల్ప తోపులాట అయితే జరిగింది. రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూ లైన్లోకి ప్రవేశించబోయారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన తోసుకుంటూ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారనమాట. సో మొత్తంగా మీరు ఇక్కడ చూడొచ్చు, పెను ప్రమాదం అయితే జరిగిందనమాట. ఇక బైరాగి పట్టెడ వద్ద అయితే ఈ దుర్ఘటన అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా తోపులాటలో ఘోరంగా 48 మందికి గాయాలు అవ్వడం అయితే జరిగింది. 5గురు అయితే చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, చాలా దారుణమైన సంఘటన అనమాట. ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో